నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 3 నెలల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్న మొన్న చూస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇక వరుసగా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. నిన్నటికి నిన్న ఒక సభలో ఒక వేదిక ద్వారా 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, ఏడాదైనా ఈ ప్రభుత్వము ఉంటుందో ఊడుతుందో అనేటువంటి కామెంట్ చేశారు. అసలు ఎందుకు ఈ కామెంట్ చేస్తున్నారు? గతంలో బీజేపీ కూడా ఏడాదైనా ఉంటుందో ఉండదో 6 నెలలకే ప్రభుత్వం పోతున్నటువంటి కామెంట్స్ చూసాం. రాజాసింగ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు మనతో పాటు. అక్క నమస్తే. నమస్తే. సో ఎట్లా చూడొచ్చు, రాష్ట్ర రాజకీయాలు చూస్తే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ తెర మీదకి వచ్చారు. ఏడాదైనా ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? అదే అంటా ఉన్నాం ముందుగాల, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్లో ఉన్నారా లేదా చూసుకోమని చెప్తా ఉన్నాము. సో మా ఎమ్మెల్యేలు మీకు టచ్లో కాదు, మీ ఎమ్మెల్యేలు మీకు టచ్లో ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్లోకి తీసుకోండి. అదొకటి. తర్వాత ఇష్టారీతిన ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతూ ఉన్నారు, బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. మేము మొదలు పెడితే ఇంకా మరీ వరస్ట్గా ఉంటుంది. గతంలో మీ మనవానికి ఇట్లా అందరూ అంటూ ఉంటే కూడా గుండె ఏనుగు పిల్ల ఏనుగు అంటుంటే కూడా ఆపినాం అనొద్దని. తర్వాత మీ ముక్కుల గురించి మాట్లాడితే కూడా బాడీ షేమింగ్ వద్దన్నాం. మీరు లిల్లీ పుట్టు గిల్లి పుట్టు అని అంటే మీరు ఏమైనా గెలివరా? మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇంకొకసారి మరుగుజ్జులందరూ ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుగా మాట్లాడినరు, ఒకసారి బయటికి వచ్చి వాళ్ళకందరికీ క్షమాపణ చెప్పండి. లిల్లీ పుట్టు అంటే వాళ్ళనే అంటారు అనమాట. సో అదొకటి. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రతిసారి కూలుస్తాము చేస్తామని అంటే అది బీజేపీ వాళ్ళు పక్క రాష్ట్రాలలో వాళ్ళకి చేసిన అలవాటే కదా. చేసి అట్లా అలవాటు పడిపోయి వాళ్ళు మాట్లాడినరు. కానీ అది తెలంగాణలో నడవదు. తెలంగాణలో పూర్తి సంపూర్ణ మంచిగా మెజారిటీతోని ఇక్కడ కూటమి గీటం కూడా ఏం లేదు, మంచిగా ఇచ్చిండ్రు, కరెక్ట్ మ్యాండేట్ క్లియర్గా ఇచ్చిండ్రు, అంతా బాగుంది. సో అది బీజేపీ వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ హడావిడిలో ఇంకా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. అనుకున్న కాడికి ఉన్న 4 సీట్లన్నా రిటైన్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఏదో కడుపు తిప్పాలు మాట్లాడుతున్నాం. మధ్యలో ఈయనకేమైంది అంటున్నా, ఇప్పుడు ఈయన 10 గెలిచినా 5 గెలిచినా ఈయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, వీళ్ళు కేంద్రంలో పోయేది లేదు. ఆల్రెడీ బిడ్డ ఆడ ఉంది, అవన్నీ స్థానభ్రంశం అంటారు కదా, అది చెంది ఆ ప్రగతి భవన్ కోల్పోయి, మతి స్థిమితం కోల్పోయి, మతి భ్రమించి మాట్లాడుతున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆల్రెడీ బిడ్డ గురించి ఇన్ని రోజుల తర్వాత లేదు, నిన్ననే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏం చెప్తాడు, అప్పటి కూడా ఆమె ఏదో బీజేపీ వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారని మాట్లాడింది. మరి అదే ముక్క ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలే? తన స్వప్రయోజనాల కోసం, తన బిడ్డ ప్రయోజనాల కోసం ఇక్కడ తాకట్టు పెట్టిండు సీట్లని. చూస్తూనే ఉన్నాం, 5-6 సీట్లు గెలిపించే దిశగా ఆయన ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నాడు. సో ఇద్దరిని బొంద పెడతారు. అంతకుముందు కొంత గొప్ప కేసీఆర్తో కలిసి రాకపోతే వెళ్ళనని ఏమన్నా ఆదరించేటోళ్ళేమో జనాలు, కానీ ఇప్పుడు కేసీఆర్ అనే దానితో కప్పుకొని వస్తున్నాడు. కాబట్టి ఆ బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని తెలిసి ఇద్దరిని ముంచేస్తారు తెలంగాణ ప్రజలు. అదొకటి క్లారిటీ. తర్వాత ఇకపోతే మేము కూడా అనకూడదని ఊపుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటికి నిన్న అక్కడ హరీష్ రావును ఒక ఆవిడ మాట్లాడితే వాళ్ళ పార్టీ ఆమె ఏమో ఏ గుడ్డి చిలుక ఆ పలుకులే వలుకుతుందని, అక్కడి నుంచి గతంలో ఇక్కడికి వచ్చింది ఆమె పేరు కూడా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రాగానే ఇక్కడ న్యాయ జోడో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటే తిరిగింది. అధికార ప్రతినిధిగా మా పార్టీ నుండే మొన్ననైతే పోయి ఆడ ఏదో టీఆర్ఎస్ వస్తుంది అనుకోని ఆయనతో పోయి జాయిన్ అయింది. హరీష్ రావు అట 6 అడుగుల బుల్లెట్ అట. ఏమైంది బుల్లెటా గిల్లెట? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎంత ఇక ఆయన ఏమన్నట్టు, ఆయన గెలిచినట్ట, వాళ్ళ పార్టీ ఓడినట్ట, ఆయన ఓడిపోయినట్టు అని మేము చెప్తా ఉన్నాం. సో 39 మంది ఉన్నా ఇప్పుడు అల్లకెళ్ళి 20 మంది ఇటే వచ్చే పరిస్థితే ఉంది ఆయన మాట్లాడే. కానీ ముఖ్యంగా భవానీ రెడ్డి గారు, మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని వేదికల మీద, కొన్ని సభల్లో, కొన్ని సమావేశాల్లో మాట్లాడారు. 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మేమే ఇప్పుడు వద్దని ఆపినామంటున్నారు. వాళ్ళేమో 20 మంది అంటూ కేసీఆర్ అంటున్నారు. నిజానికి ఎవరికి టచ్లో ఉన్నారు? ఎగ్జాక్ట్లీ. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 2-3 నెలలుగా అదే చెప్తా ఉన్నారు, మాకు అవసరమే లేదు మా పార్టీకి, క్లియర్గా మంచి 64+1 దాంతో మేము మంచి అధికారంలో ఉన్నాము, మమ్మల్ని ఏమనంత వరకు మిమ్మల్ని వదిలేస్తాము. 39 మంది మీరు మంచిగా గౌరవంగా ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, జనాల సమస్యల మీద మాట్లాడండి, వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేయండి, మంచి బలమైన సూచనలు, మంచి ఆరోగ్యకరమైన కామెంట్స్ ఇవ్వండి మాకు అని చెప్పిను. అట్లా అన్నాక కూడా మళ్ళా డిస్పైట్ ఆఫ్ దట్ ప్రతిసారి మీ ప్రభుత్వం ఉండదు, కూలుతుంది, మీ వాళ్ళు టచ్లోకి ఉంటారంటే, నువ్వు టచ్ చేస్తే మేము పోక్ చేస్తాం, నువ్వేమంటారు కదా, నువ్వు పోక్ చేస్తే ఇఫ్ స్క్రాచ్ మీ ఐ పోక్, అట్లనే ఉంటుంది పరిస్థితి. అనవసరంగా గెలికితే
వాళ్ళే ఇతరులకు వస్తారు. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీకి వస్తారు ఎవరన్నా కానీ, అధికారం కోల్పోయి అది కేడుస్తుంటే బిడ్డ గారీతింది, కొడుకు ఆరీతి, అల్లుడు ఆరీతి, సర్వం ఫ్యామిలీ మొత్తం కుంభకోణాలలో ఇరుకపోయినాక ఒకరు తిహారు ఒకరు చెల్లపల్లి జైలు పోయే స్థితిలో ఉన్నాక నీ పార్టీలకు ఎవరు వస్తారు? అదే చెప్తున్నాం, అది భ్రమించి మాట్లాడుతున్నారు. దే నీడ్ టు గో టు ఎర్రగడ్డ అని చెప్తా ఉన్నాం.